నిజం గడప దాటేలోపే అబద్ధం ఊరు దాటిపోతుందని సామెత ప్రస్తుతం 10 రూపాయల నాణెం విషయంలో జరుగుతోంది. ఎవరు చెప్పారో ఎందుకు చెప్పారో కానీ 10 రూపాయల నాణెం చెల్లుబాటు కాదని ఒక అపోహ బాగా ప్రచారంలోకి వచ్చింది. దీంతో 10 రూపాయల నాణెం ఇస్తున్నారేంటి, మేము తీసుకోమంటూ 95% మంది వ్యాపారులు కస్టమర్లకు చెప్తున్నారు. ఎందుకు తీసుకోరు, రిజర్వ్ బ్యాంక్ వీటిని బ్యాన్ చేయలేదు కదా అని కస్టమర్ అంటే మాకు మీతో గొడవ పడే సమయం లేదు, మేమైతే తీసుకోమని చాలా నిక్కచ్చిగా వ్యాపారులు చెప్తున్నారు. ఇంతకీ 10 రూపాయల నాణెం చెల్లుబాటు అవుతుందా కాదా? దీనిపై ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ. ₹10 నాణ్యం తీసుకోవడానికి ఆటో వాళ్ళ కూడా జంకుతున్నాడు. అదేదో మహాపాపం అన్నట్లు చూస్తున్నారు. సమాజంలో పుకార్లు సృష్టించడంలో కొంతమంది ముందుంటారు. ఎవరో ఏదో చెప్పారని అందరూ ఇదే బాట పడుతున్నారు. ఈ క్రమంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలోని ఓ బుక్ షాప్ యజమాని మాత్రం ₹10 నాణ్యం మేం తీసుకుంటాం, దేశ పౌరునిగా ఇది నా బాధ్యత అంటూ ఓ బ్యానర్ తయారు చేయించి తన షాప్ వద్ద ప్రదర్శించడంతో ఇప్పుడు ఆ బ్యానర్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ బ్యానర్ విషయం తెలుసుకున్న స్థానిక స్టేట్ బ్యాంక్ అధికారి ఆ బ్యానర్ను ఫోటో తీసి ఆడిట్ కొరకు తమ బ్యాంక్ వచ్చిన రిజర్వ్ బ్యాంక్ ఆడిటర్లకు చూపడంతో స్పందించి రిజర్వ్ బ్యాంక్ ఆడిటర్లు బుక్ షాప్ యజమానిని అభినందించారు. ఈ నేపథ్యంలో మంగళవారం స్టేట్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ వంశీకృష్ణ మీడియాతో మాట్లాడుతూ ₹10 నాణాలు చెల్లుబాటులో ఉన్నాయని అన్నారు. ఈ నాణాలు చెల్లవంటూ జరుగుతున్న ఫేక్ ప్రచారాన్ని నమ్మొద్దని పేర్కొన్నారు. బుక్ షాప్ యజమానిలానే ప్రతి ఒక్క వ్యాపారస్తుడు తమ షాప్స్ వద్ద ఇలాంటి బ్యానర్స్ ప్రదర్శించి ₹10 నాణాలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా బుక్ షాప్ యజమాని సాయిని సత్కరించారు. మాది అమలాపురం లైబ్రరీ బుక్ సెంటర్. మా వద్దకు అనేక మంది కస్టమర్లు వస్తుంటారు. స్టూడెంట్స్ అవుతే, ఎంప్లాయీస్ అవుతే, వీళ్ళందరికీ చివరిలో ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంతమంది అయితే ₹10 నాణ్యాలు ఉన్నాయి పుచ్చుకుంటారని అడుగుతూ ఉంటారు. ₹10 నాణ్యాలు చాలామంది లీవ్ అనే భావనలో వాళ్ళు వస్తూ ఉంటారు. కాకపోతే నేను ₹10 నాణ్యాలు చాలామంది ఉన్నాయమ్మా, అవి వాళ్ళు ఇష్యూ చేసింది మనం చాలామంది వచ్చినా కానీ నేను చెప్తుంటాను. కొంతమంది నాకు ఆ ₹10 నాణ్యాలు ఇచ్చి ఆశ్చర్యంతో కొంతమంది వెళ్తుంటారు, సంతోషంతో కొంతమంది తిరిగి వెళ్తుంటారు. నేను ఇవన్నీ చూసి ఒక బ్యానర్ చేసి మనమే ₹10 నాణ్యాలు పుచ్చుకుంటామని తెలియపరచడానికి ఒక బ్యానర్ చేసి ఎగ్జిబిట్ చేశాను. ఈ ఎగ్జిబిట్ చేయడంతో మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా వాళ్ళ మీడియాలో పెట్టడం వలన ఇది వైరల్ అయ్యి ₹10 నాణ్యాలు పుచ్చుకుంటున్నారు రవి బుక్ సెంటర్ అనే భావన వచ్చింది. ఇది కూడా ఒకసారి ఎస్బీఐ మేనేజర్ గారు వచ్చి ఆ బ్యానర్ ఫోటో తీసుకెళ్ళి వాళ్ళు జడ్ఓకి ఆర్ఓకి కూడా పంపారు. వాళ్ళు ఇమీడియట్లీ రియాక్షన్ చేసి ఈ బ్యానర్ ఇదే విధంగా అన్ని చోట్ల బ్యానర్ ఎగ్జిబిట్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా మేము ఒక ప్రిపరేషన్కి వచ్చారు. ఉదయం నన్ను కేకేసి మీరు నాణ్యాలు చాలామంది చేయడం, ఈ బ్యానర్ కట్టడం చాలా అభినందన అని చెప్పారు. ఇది పౌరుడిగా నా బాధ్యత అండి, చాలామంది చేయటం మన అందరూ ఇంట్లో ఒక పాత్ర నేనని చెప్పాను. ఇది ఇలా చాలామంది అవటం, నా వలన వైరల్ అవటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది అందరూ కూడా ₹10 నాణ్యాలు పుచ్చుకోండి, బ్యాంక్కి కట్టండి. మనం అందరూ పుచ్చుకుంటే నాణ్యాలు బ్యాంక్ కట్టవలసిన పని కూడా ఉంటుంది, మనలోనే మనం మార్చుకోవచ్చు. దీనివల్ల ₹10 నాణ్యాలు కొరత, చిల్లర కొరత 100% తీరుతుంది. ఇది నా నమ్మకం. కస్టమర్లు మాకు దేవుళ్ళు అని వ్యాపారులు అనడం విన్నాం, కానీ ఈరోజు ప్రత్యక్షంగా అలాంటి వ్యాపారిని చూస్తున్నామంటూ బుక్ షాప్ యజమాని కంచర్ల సాయిని పట్టణ ప్రజలు అభినందిస్తున్నారు. వాస్తవంగా ₹10 నాణాన్ని ప్రభుత్వం బ్యాన్ చేయలేదు. ఏదన్నా నోట్ కానీ నాణ్యం కానీ బ్యాన్ చేస్తే ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేస్తుంది. అలాంటిది ₹10 నాణ్యం విషయంలో ఏ ప్రకటన రాలేదు. దీంతో ₹10 నాణ్యం ఇంకా మారకంలోనే ఉందని ప్రజలు గమనించగలరు.